వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని అడపాల వీధిలో ఉన్న నివాస గృహాలను జీరో లైన్ కింద తీసివేయాలని అడపాల వీధి స్థానికురాలు తానా షమీలా డిమాండ్ చేశారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద 1997 సంవత్సరంలోనే అడపాల వీధిలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నామని, అయితే మా పిల్లల చదువులు మరియు అవసరాల నిమిత్తం మా ఇళ్లను అమ్మడానికి మరియు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడానికి వెళ్తే బ్యాంక్ అధికారులు ఆ ఇల్లు జీరో లైన్ కింద చూపిస్తుండటంతో రుణాలు ఇవ్వడం కుదరదని చెప్పడం జరిగిందన్నారు. విచారణ చేస్తే అప్పటి MROకు మాకు ఇంటి స్థలాలు అమ్మిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మధ్య లావాదేవీల్లో తేడా రాగా కదిరి నుంచి బదిలీపై పోతూ అక్కడ ఉన్న ఇళ్లను జీరో లైన్ కింద పెట్టి వెళ్లారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై కదిరిలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ వేదికలో ఎమ్మెల్యేకు వినతి పత్రం కూడా ఇచ్చామన్నారు. స్పందించిన ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ రెవెన్యూ అధికారులకు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఇప్పటికీ 4 నెలలు పూర్తి కావస్తున్న కూడా ఎమ్మెల్యే మాటను బేఖాతరు చేసి రెవెన్యూ అధికారుల సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగిన స్పందన కరువైందన్నారు. గుడిమెట్ల దగ్గర ఉన్న బిచ్చగాళ్ల కంటే రెవెన్యూ అధికారులు అధ్వానంగా రెవెన్యూ అధికారుల పనితీరు ఉందని ఆరోపించారు. కావున కలెక్టర్ సార్ స్పందించి అడపాల వీధిలో ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. కదిరి నుండి వచ్చాను. కదిరిలో అడపాల స్ట్రీట్లో చర్చి లైన్లో మా ఇల్లు. మేము 97లో మా ఇల్లు కొన్నప్పుడు, మా ఇంటి స్థలం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అక్కడ ఉండే 3 బజార్లలోనూ రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఇల్లు కట్టుకున్నాము. వన్ ఆఫ్ ద MRO అశ్వత్ నారాయణ అనే MRO సస్పెండ్ కూడా అయినాడు. అతనికి ఒక రియల్ ఎస్టేటర్తో వచ్చిన క్లాషెస్ వల్ల, అంటే డబ్బులవి ఖర్చు తక్కువల వల్ల పోతూ 09 కింద పెట్టి వెళ్ళాడట. మేము ఇన్ని రోజులు గమ్మున్నాము. ఏదో లోన్లు వస్తాయంటే తీసుకుంటాం. ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళ నుంచి లోన్లు రావడం లేదు. రిజిస్ట్రేషన్లు అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్లు అంటే పక్కన ఉండే నెంబర్తో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. సరే, మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ సార్కి గ్రీవెన్స్ డే రోజున ఒక మీటింగ్లో నేనే చెప్పిన, సార్ ఇది 09 కింద ఉన్నాయి, 3 బజార్లలో కలిపి దాదాపు 200 ఇళ్ల పైన ఉన్నాయి, ఇది మీరు ఫేవర్గా మాకు చెయ్యండి అంటే ఆయన అప్పటికప్పుడు MROకు మా RTOకు చెప్పినారు, మీరు ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏదో చూసి వాళ్లకు సాల్వ్ చేయండి అనేసి మా ఎమ్మెల్యే గారు చెప్పినారు. సరే, వాళ్ళు రాలేదు. ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ నేను వెళ్ళినా ఎక్కడికి MRO ఆఫీస్ దగ్గరికి పోతే RTO ఆఫీస్ దగ్గరికి అండి. సరే, RTO ఆఫీస్ దగ్గరికి వెళ్ళి RTO సార్ని అడిగితే మీరు లొకేషన్ బౌండరీస్ ఏ ఇళ్ళు అనేది అవి తీసుకుని రమ్మంటే అది ఎట్లా తేవాలో నాకు తెలియదు. సరే, వేరే వాళ్ళని అడిగితే సర్వేయర్ని అడగండి అన్నారు. సర్వేయర్ దగ్గరికి వెళ్తే ఆయన దొరకలేదు. మళ్ళీ MRO దగ్గరికి వెళ్తే ఆయన ఏమీ చెప్పలే. సరే, ఇట్లా కాదులే అనేసి గ్రీవెన్స్ డే జనవరిలో మన పుట్టపర్తి గ్రీవెన్స్ డే కలెక్టరేట్లో వచ్చి ఈ ఇష్యూని ఒక అర్జీ కింద ఇచ్చిన. నా ఇంటితో పాటు ఒక 10 మంది ఇళ్ల డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి దాదాపుగా 3 బజార్లు ఇట్లున్నాయి సార్, 200 ఇళ్ళు ఉన్నాయని కలెక్టర్ సార్తో చెప్తే అప్పటికప్పుడు ఫోన్ చేసి 200 ఇళ్ళు ఉన్నప్పుడు మీరు ఎట్లా చేస్తున్నారు, ఇది 09 కింద ఈమె అర్జీ ఇచ్చినారు, అక్కడికి వస్తారు మాట్లాడండి అని చెప్పినారు. లేదు సార్, ఆమె ఆల్రెడీ మా దగ్గర వచ్చిందని చెప్పినారు. సరే, ఈ డాక్యుమెంట్స్ అంతా తీసుకొని పోయి మా MRO దగ్గరికి వెళ్తే MRO VRO ఇనాయతుల్లా అని అతని దగ్గర ఇవ్వండి అని చెప్పినారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏం జరిగిందంటే, అతని దగ్గర వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్ని నేను ఇచ్చిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఒక పపాయ బండి అతను ఫోన్ చేస్తున్నాడు నాకు, మీ డాక్యుమెంట్స్ అంతా కూడా ఇక్కడ వదిలేసిపోయినారమ్మా కవర్లో, మీ నెంబర్ ఉంది కాబట్టి మీకు ఫోన్ చేస్తున్నాను అన్నారు. నాకు అర్థం కాలే, అతను వదిలేసి ఉండేది నాకు తెలియదు కాబట్టి మళ్ళీ నేను వెళ్ళి అడిగితే అప్పటికి అతను వచ్చి కలెక్ట్ చేసుకొని పోయినాడు. పపాయాలు తిన్నాడు, పేపర్లో పపాయ పొట్లాలు కట్టమని ఇచ్చినాడో నిజంగా మర్చిపోయిపోయినాడో తెలియదు అని మళ్ళీ కలెక్ట్ చేసుకున్నాడు. సరే, పోయిన నెల 10వ తేదీ అప్పుడు మా ఇంటి ముందుకు వచ్చి అర్జీ ఇచ్చినాం కాబట్టి ఒక ఫోటో దిగేసి ఈ అర్జీకి మేము ఇట్లా చేసినామనేసి పెట్టేసిపోయినారు. సరే, నేను ఇప్పుడు 4 రోజుల ముందర మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే మన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సార్ దగ్గర ఈ ఇష్యూ చెప్పినారు. సార్, దీని స్టేటస్ ఏందో మాకు ఎవరు ఏం చెప్పలే, మేము తిరగలేకుండా ఉన్నాం చూడండి సార్ అంటే ఆయన వెంటనే తెప్పించినాడు, పేపర్ తెప్పించి ఇచ్చినాడు. దాంట్లో ఏముంది, NOCకి అప్లై చేసుకొని దాని ద్వారా మేము పోవాలి అని. ఈ ఇంటిమేషన్ ఒక RTO
ఆర్టీఓ ఒక అర్జీదారునికి అతను పంపించాలి, మీరు లేవనెత్తిన ఇష్యూకి మీరు ఎన్ఓసి తీసుకునేసి మా దగ్గరికి రండి, దీన్ని క్లియర్ చేస్తాము అనేసి. ఆర్టీఓ ఏం నిద్రపోతున్నారా? ఏం లేదు సార్, ఇప్పుడు ఇదే ఇష్యూ ఇక్కడ మళ్ళీ అడిగితే 1 నెంబర్లో ఉన్నారు, అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటారు. అతని దగ్గరికి వెళ్ళి అడిగితే మీ ఒక్కరిది చేసుకోండి, 300 ఇళ్ళు 200 ఇళ్ళు ఎందుకు మీరు చేసుకోండి అంటారు. మా బజార్లోనే 2 చేసుకున్నారు, వాళ్ళవి కూడా 09 కింద ఉంటే 50,000 వేలు ఖర్చు పెట్టి వాళ్ళు 09 కింద నుంచి చేసుకున్నారు. కావాలంటే వాళ్ళ పేర్లు చెప్తాను చూసుకోండి. అంటే ఏమి ఈ నాన్సుడంతా దేనికోసము? ఇంత పెద్ద ఆఫీసర్లు గ్రూప్ 2లు పాస్ అయ్యి ఇంత హోదాలో ఉండి గుడిమెట్ల దగ్గర అడుక్కునే వాళ్ళకంటే అధ్వాన్నంగా ఉంది సార్ ఈ సిస్టము. తెలివైన వాళ్ళు ఎవరు ఇంతవరకు రాలేదు కలెక్టరేట్ వరకు, వాళ్ళకి తెలుసు ఇట్లా అట్లా అడుగుతారు వీళ్ళు చెయ్యరు అనేసి. మాలాంటి తిక్కురోళ్ళు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతూ 10 మందికి చేయండి, మాతో పాటు మా అందరి ఇల్లు తీయాలి అనేసి మేము చెప్తున్నాం. మా కందికుంట సార్, మా ఎమ్మెల్యే సార్ చెప్పినా కూడా పని జరగలేదంటే యాక్చువల్గా అది నిజమా కాదా అని కూడా పరిశీలించాలి కదా. పరిశీలించి దానికి ఒక మార్గం ఉంది కదా. 09 కింద ఉండేటివి తీయాలంటే ఎన్ఓసి ఇవ్వాలి, అది కలెక్టర్ ఆఫీస్లోనే జరుగుతుంది అనేసి ఈరోజు పేపర్లో కూడా చదివిన, ఎవరో చేస్తున్నారనేసి. ఇది మా కజిన్లోనే. సరే అది చూసి మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఏది స్టేటస్ అంటే నా ఒక్కదైతే చేస్తారంట. వచ్చిన అర్జీకి ఆ స్టేటస్ ఏమి అనేది కనుక్కొనేది మాకు లేదు. కనీసం తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అధికారులు కదా, అంతంత కింద ఉద్యోగస్తులంతా ఉంటారు, వాళ్ళతో అర్జీదారునికి ఒక లేఖ పంపించలేరా? పోనీ మా ఎమ్మెల్యే గారి కన్నా ఇవ్వాలి కదా. అది మీరు చెప్పినటువంటి ఈ ఇష్యూలో ఇది కావాలి సార్ అనేసి ఆయన కన్నా చెప్పింటే ఆయనైనా చేసేవాడే కదా. సమస్యను మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మొన్న కూడా ఒక అర్జీ ఆయనకు డైరెక్ట్గానే ఇచ్చిన, అక్కడ సార్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి, ఈ మా 3 బజార్లలో ఉండే ఇళ్ళని కూడా నా ఒక్కదాన్ని కాదు, మావి ఏవైతే 09 కింద ఉన్నాయో అందరివి తీసేయండి, ప్రాసెస్ ప్రకారమే చెయ్యండి. ఇదే సార్ నేను కోరుకుంటాను.